దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇచ్చాపురం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు పాల్గొన్నారు. బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ సామాజిక హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తన పాలనలో సంక్షేమ పథకాలతో చరిత్ర సృష్టించారని అన్నారు. అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన అందించారని అన్నారు. కక్షపూరిత రాజకీయాలపై కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై నేటి పాలకులు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు, మన దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో 4 మండలాల్లో మున్సిపాలిటీలో కూడా చాలా ఘనంగా నివాళులు అర్పించాము. చెప్పాలంటే ఒక మనిషిని గుర్తుపెట్టుకోవాలంటే అది కేవలం ఆయన చేసిన మంచి పనులు చరిత్రలో నిలిచిపోయే విధంగా చేస్తాయి. అందులో ఆ కోవకు చెందిన వారే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎన్నో మంచి పనులు, రూపాయి డాక్టర్గా పేరు పొంది ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదట సంక్షేమానికి ఒక పునాది వేసింది ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పేరే చెప్పాలి. ఒక ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వివిధ రకాలుగా పేదవాళ్ళ హృదయంలో ఎప్పుడూ కూడా ఒక చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన తన్నుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నగారు అడుగు జాడల్లో ముందుకెళ్ళి ఎన్నో సంక్షేమాలు అన్నీ అందించారు. అయినప్పటికీ ఈరోజు కూడా మేమందరం కూడా పార్టీ కార్యకర్తలు అయితేనేమి, పెద్ద నాయకులు అయితేనేమి అందరం కూడా ఓటమిని అంగీకరిస్తూ 40% ఎలా అయితే మాకు ఓటు శాతం ఉందో ఇప్పుడు కూడా మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో ఉంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో ఫర్ ద పీపుల్ మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా, ఎవరికి ఏదొచ్చినా సరే కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల నుంచి అందరూ ఒకటే పోరాటానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ఆ సందర్భంగానే 4 మండలాలు ఇచ్చాపురం మున్సిపాలిటీ కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పాత్రికేయులకు అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు ఈరోజు రాజశేఖర రెడ్డి 75వ జన్మదినం జరుపుకున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చాక అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది. ప్రభుత్వం అయితే ప్రజలకి ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు అని అప్పుడు రాజశేఖర రెడ్డి చూపించారు. ఈరోజు అతను ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడులో నడిచి ఎన్నైతే అప్పుడు సంక్షేమ పథకాలు నాన్నగారు మిగిలిపోయినవి పూర్తి చేశారు. ఈరోజు మిగిలి చెప్పాలంటే ప్రతి పేదవాడికి, వృద్ధులకి, చిన్నపిల్లల నుండి నాడు నేడు అలాగే సంక్షేమ పథకాలతో పాటు ప్రతి గ్రామంలో సచివాలయాలు పెట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని మార్పు చేసి చూపించారు. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఏదైనా వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకి ఓటు హక్కు వచ్చిన తర్వాత మార్పు చేర్పు తప్పవు. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం, 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్. రేపు నేడు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో పరిపాలిస్తుందని ప్రజలకు నమ్మకము. ఈ చెల్లయ్యలాగా ఈ చేర్పు మార్పులు ఖచ్చితంగా ఉంటాయి, ఇది తప్పదు. కానీ ప్రతి ఒక్కరికి, అది తెలుగుదేశం కాదు, బీజేపీ అని కాదు, వైఎస్ఆర్ పార్టీ అని కాదు, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డికి చెప్పారు, ప్రతి ఒక్కరూ అర్హులైన అందరికీ న్యాయం జరగాలి, ఏ ఒక్కరూ నా పరిపాలనలో మిగలకూడదు, అందరికీ న్యాయం జరగాలని జగనన్న సురక్షను పెట్టి ఒక కార్డు లేకపోయినా, ఒక పెన్షన్ లేకపోయినా ప్రతి ఒక్కరికి జగనన్న సురక్షను పెట్టి అందరికీ న్యాయమే చేశాం. మందులు అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఉద్యోగస్తులకి గ్రామాల్లో పెట్టి న్యాయమే జరిగింది. ప్రజలందరికీ న్యాయం. అయితే మార్పంది ఎక్కడంటే ఏదో సూపర్ శిక్ష అని ప్రజలు మానవుడు ఆశించడం తప్పలేదు. అయితే ఈ సూపర్ సిక్స్ ఎంతవరకు చేస్తారనేది చూడాలి.
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెట్టిన పథకాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఏ ఒక్కటి ఇబ్బంది ప్రజలు లేదు. అవి నిలబెడుతూ ఈ సూపర్ 6 అని మేము ఇస్తామన్నారు కాబట్టి ఇస్తే గొప్పతనమే. ప్రజలు అర్చిస్తారు, ప్రజలు గౌరవిస్తారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ ప్రభుత్వం కానీ ప్రజలు ఇకపైన కూడా ఇబ్బందులు లేక, కలహాలు లేక, గొడవలు లేక, అధికారుల మీద చలాయించక, కార్యకర్తల మీద చలాయించక అందరికీ న్యాయం చేసి ప్రజలకి మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైతే మంచి పరిపాలించి శభాస్ అనిపించుకుందో మీరేం కల్పించుకోవాలి. కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టిన మంది అందరం ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము. ఇదేం పాకిస్తాన్, ఇండియా కాదు. కాబట్టి అందరూ ఈ రాష్ట్ర ప్రజలని గుర్తించి అందరికీ న్యాయం జరగాలని